హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెన్ స్టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో మనము ప్రాప్ డ్రిల్లింగ్ అంటే ఏంటి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేకి యూజ్ కంటెక్స్ట్ అసలు ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తామో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మిస్ అయింటే ఇక పైన ఐకాస్ట్లో ఇస్తా, చెక్ చేయండి. ఈరోజు వీడియోలో మనము రిడక్స్ అనేది ఉంటుంది రియాక్ట్లో, దీనే గ్లోబల్ స్టేట్ అని వినింటారు మీరు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈరోజు వీడియోలో దాని గురించి తెలుసుకుందాం. మన ఛానల్లో మెన్ స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 పిఎంకి కొత్త వీడియో వస్తుంది. ఎవరి వీడియో ఒక 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అలాగే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనము లాస్ట్ వీడియోలో ఆల్రెడీ యూజ్ కంటెస్ట్ అనేది కూడా ఒక గ్లోబల్ స్టేటే. దాని ద్వారా స్టేట్ ఏ కాంపోనెంట్ నుంచి అప్డేట్ చేసినా కూడా మనము ఆ స్టేట్‌లో ఉన్న వాల్యూస్‌ని అప్డేట్ అయ్యాయని తెలుసుకున్నాం కదా నీట్‌గా. బట్ అది మనకి ఇలా ఒక చిన్న చిన్న వేరియబుల్స్ కౌంట్ అని చిన్న లేదా ఆహ్, యూజర్ ప్రొఫైల్ అనేది డార్క్ థీమ్, డార్క్ మోడ్, వైట్ మోడ్ ఉంటుంది కదా! అంటే వైట్ అండ్ నార్మల్ మోడ్ ఉంటుంది కదా! సో అలా అది ఫాల్స్, ట్రూ చేసేకి ఆ విధంగా చిన్న చిన్న వాటికి యూజ్ అవుతుంది గానీ యూజర్ కంటెక్స్ట్ అనేది యూజ్ కంటెక్స్ట్ అనేది. బట్ రిడక్స్ అనేది మనకు గ్లోబల్‌గా పెద్ద పెద్ద అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తీసుకోండి. దాంట్లో మనకు డేటా చానా ఉంటాయి కదా! యూజర్స్ డేటా ఉంటది, ఆర్డర్స్ డేటా ఉంటది, కార్ట్‌లో ఉన్న డేటా ఉంటది, ఆళ్ళు పర్చేజ్ చేసిన ఆర్డర్స్ ఇలా డిఫరెంట్ టైప్ కేటగిరీస్‌లో డేటా ఉంటుంది మనకి. అలా ఎక్కువ డేటా ఉంది. దానంతా ఒక గ్లోబల్ స్కేల్‌గా కంట్రోల్ చేస్తే మనకు యూజ్ కంటెక్స్ట్ అనేది యూజ్ అవ్వదనమాట. ఓకేనా. సో, యూజ్ కంటెక్స్ట్ యూజ్ అవ్వదు. ఓకే. దానికి మనకు రిడక్స్ అనేది ఇంట్రొడ్యూస్ అయింది రియాక్ట్‌లో. సో, రిడక్స్ మనకు మీరు నా వీడియోస్‌లో యూజ్ రెడ్యూసర్ నాకు గుర్తున్నంత వరకు యూజ్ కాల్ బ్యాక్, యూజ్ రెడ్యూసర్ 2 కలిపి ఒకటే వీడియో చేశాను నేను. ఆ యూజ్ రెడ్యూసర్ వీడియో చూసింటే మీరు దీంట్లో రిడక్స్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే 70% సిమిలర్‌గా ఉంటది. ఒక 30% చేంజ్ ఉంటుంది గానీ 70% సేమ్ అదే విధంగా ఉందని మీకు డౌట్ వస్తది. ఓకేనా. బట్ అవి 2 సేమ్ కాదు. రిడక్స్‌ని చూసి యూజ్ రెడ్యూసర్ తెచ్చారు గానీ యూజ్ రెడ్యూసర్‌ని చూసి రిడక్స్ తేలేదు మనకు. ఓకేనా. రిడక్స్ ఎందుకు యూజ్ చేస్తాం మనకు సింగిల్ పాయింట్‌లో గ్లోబల్‌గా మన రియాక్ట్‌లో ఉన్న అప్లికేషన్ స్టేట్ అంతా మేనేజ్ చేసేకి యూజ్ చేస్తాం. సింపుల్ లైన్ అంతే. ఓకేనా. ఇంటర్వ్యూస్ అడిగే క్వెషన్ అది. మనకి యూజ్ కంటెక్స్ట్ ఉంది. రిడక్స్ ఉంది. ఎందుకు రిడక్సే యూజ్ చేస్తాము? లేదా ఎప్పుడు రిడక్స్ యూజ్ చేస్తాం? ఎప్పుడు యూజ్ కంటెక్స్ట్ యూజ్ చేస్తామంటే, యూజ్ కంటెక్స్ట్ అనేది మనము చిన్న చిన్న అప్లికేషన్స్ ఫర్ స్మాల్ వేరియబుల్స్ ఆర్ స్టోరింగ్ స్మాల్ కైండ్ ఆఫ్ డేటా లైక్ కౌంట్ వేరియబుల్స్ ఆర్ ఆహ్, స్టైలింగ్ రిలేటెడ్ వేరియబుల్స్ అని మీ ఇంగ్లీష్ మీరు బిల్డ్ చేసుకోండి ఇంకా. ఓకేనా. సో, ఆ విధంగా చెప్పాను. బట్ రిడక్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ కాంప్లెక్స్ స్టేట్ మేనేజ్‌మెంట్. ఈ వర్డ్ వాడండి. కాంప్లెక్స్ అంటే అంటే మనం తెలుగులో చెప్పుకోవాలనుకుంటే పెద్ద పెద్ద అప్లికేషన్స్ ఈకామర్స్ దాంట్లో డేటా అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దానంతా మేనేజ్ చేసేకి, దాని రికార్డ్ స్టోర్ చేసుకునే విధంగా ఆ స్టోర్ అంతా ఏదో చూపిస్తాను. సో, అవన్నీ చేసుకునే మనకు రిడక్స్ అనేది బెస్ట్ వే. బట్ యూజ్ కంటెక్స్ట్ అనేది కూడా మనము చిన్న చిన్న అప్లికేషన్స్‌కి, మినీ ప్రాజెక్ట్స్‌కి యూజ్ చేయొచ్చని చెప్పాలి మీరు. ఓకేనా. ఇంకా డెప్త్‌గా ఎలా ఆన్సర్ చేయాలనేది మీరు ఏఐ టూల్స్ యూజ్ చేయండి. చాట్‌జిపిటి, జెమినీ. ఓకేనా. ఏఐ టూల్స్ కోడింగ్‌కి యూజ్ చేసినా చేయకపోయినా ఇట్లా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయ్యడానికి దానికి యూజ్ చేయండి. ఫ్రీయే కదా! మనకేం డబ్బులు అడగరు కదా! ఓకే. సో, ఇంకా స్టార్ట్ చేద్దాము. ఇప్పటికే ఏదో ఎక్కువ సోది చెప్పినట్టున్నా. ఫస్ట్ మనము కొన్ని ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేసుకోవాలా. అదొచ్చేసి ఫస్టు రిడక్స్ ఒకటి. ఓకేనా. ఎన్‌పిఎంఐ రిడక్స్. అది రియాక్ట్ హైఫన్ రిడక్స్. ఓకేనా. ఓకే. మనకు ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ అయిపోయినాయి. ఒకసారి రన్ చేద్దాం అప్లికేషన్. ఎన్‌పిఎం రన్ డెవ్. సో, అప్లికేషన్ కూడా రెడీగా ఉంది. మనకు ఫస్ట్ హోమ్ పేజ్ ఓపెన్ కావాలి కదా! ఎందుకంటే రౌస్‌లో హోమ్ పెట్టాం కాబట్టి. ఓకే. హోమ్ పేజ్ వచ్చింది. అంతా బాగానే ఉంది. ఇప్పుడు చూడండి. మనకు రిడక్స్ అనేది క్రియేట్ చేయాలంటే నథింగ్ రిడక్స్ అంటే అది సిమిలర్‌గా యూజ్ కంటెక్స్ట్ కదా! యూజ్ కంటెక్స్ట్ ఏం చేసినాము, ఫస్టు ఒక కంటెక్స్ట్‌ని డిఫైన్ చేసినాము. తర్వాత దాన్ని ప్రొవైడ్ చేసినాం. తర్వాత దాంట్లో డేటా కన్జ్యూమ్ చేసాం. 3 స్టెప్స్ కదా! దీంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఈ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం బానే ఉంది. సెకండ్ స్టెప్ వచ్చి అంటే మీరు డైరెక్ట్‌గా రాసుకోవచ్చు కాంపోనెంట్స్‌లో. బట్ ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తాం రిడక్స్‌కి. అదొచ్చి సెపరేట్‌గా కాంపోనెంట్స్‌లోనే రిడక్స్‌ని ఒక ఫోల్డర్ తీసుకుంటాం. ఓకేనా. దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చి యాక్షన్స్‌ని చేయాలనమాట. ఓకేనా. దానికి యాక్షన్ డాట్ జేఎస్. మీకు ఎంటైర్ ఈ వీడియో అయిపోయేసరికి యాక్షన్స్ అంటే ఏమి, అసలు రెడ్యూసర్స్ నెక్స్ట్ అవన్నీ ఏంటో అర్థమవుతాయి. బట్ నేను చెప్పేది జాగ్రత్తగా వినుకుంటా వెళ్ళండి. ఇదంతా సింటాక్స్ ఉంటది. మీకు ఎక్స్‌ప్లనేషన్ లాజికల్‌గా పెద్దగా ఏముండదు. బేసిక్ సింటాక్స్ ఉంటది. ఆ సింటాక్స్‌ని ఎట్లా రాస్తున్నాను, ఏమేమి రాస్తున్నానో బాగా గమనించండి. ఓకేనా. ఆ విధంగా చూస్తే ఈ విధంగా మీకు ఈజీగా అర్థమవుతుంది. స్టార్టింగ్ నుంచి అసలు ఇది ఎందుకు రాసానో డౌట్ పెట్టుకుంటే మీ మైండ్‌లో ఆ డౌట్ ఉంటది. నేను చెప్పేది ఒక ముక్క అర్థం కాదు. ఎందుకు మీ మైండ్ అంతా ఫోకస్ ఆ డౌట్ మీద ఉంటది. నేను చెప్పేదాని మీద ఉండదు. కాబట్టి ఫస్ట్ నేను ఏమేమి రాస్తున్నానో నిదానంగా చూడండి. ఒక్కొక్కటి చెప్పుకుంటా వెళ్తా. లాస్ట్‌కొచ్చాక ఒక క్లారిటీ వస్తది.
ఓకేనా. ఫస్ట్ మనం యాక్షన్ డిఫైన్ చేయాలి. యాక్షన్స్కి వేరియబుల్స్ ఇస్తాం. ఎక్స్పోర్ట్ కాన్స్ట్, ఇక్కడ కూడా కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇంక్రిమెంట్, ఓకేనా. ఇంక్రిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఇంక్రిమెంట్. క్లియరా? ఓకే. యాక్షన్స్ రాస్తా బాగానే ఉంది. ఇవి ఎందుకు ఇట్లా వేరియబుల్స్ కానీ రాయాలి చెప్తున్నాను కదా, ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇవి ఏం చేస్తా, ఊరికైతే అంత రాసేసి చెప్పి వెళ్ళిపోను. ఓకే. నెక్స్ట్ ఓకే, మనం యాక్సెస్ పర్ఫామ్ చేసాం. ఏమని కౌంట్ పెంచగలగాలి తగ్గించగలగాలి, ఏదో వేరియబుల్ నేమ్స్ ఇచ్చినా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూసర్, ఓకేనా. రెడ్యూసర్ డాట్ జేఎస్. ఇందులో ఏం చేస్తుంది, ఫస్ట్ స్టేట్ కాన్స్ట్ ఇనిషియల్ స్టేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఆబ్జెక్ట్ తీసుకొని కౌంట్ 0 పెట్టుకుందాం. దీంట్లో మీరు ఇంకా వేరే ఏమైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టము. ఓకేనా. నంబర్ ఆఫ్ కీ వాల్యూస్ అనేది మీ ఇష్టం, మీకు ఎన్ని స్టేట్ వేరియబుల్స్ ఉంటే అవి. ఇక్కడ ఏం చేస్తాం అంటే ఎక్స్పోర్ట్ కాన్స్ట్ కౌంట్ రెడ్యూసర్ అని పెట్టుకున్నాం. పేరు కూడా మీ ఇష్టం, ఇవి జస్ట్ నేమింగ్ కన్వెన్షన్స్. నాకు ఐడియా ఉంది కదా కంపెనీస్ ఎలా యూజ్ చేస్తాను, నేను కరెక్ట్ నేమింగ్ ఇస్తాను. నువ్వేంది బ్రో అసలు తక్కువ నేమ్స్ అన్ని కరెక్ట్గా ఇస్తావు అంటే, ఆ నేమ్ ఇచ్చే ఫంక్షన్ అర్థమయ్యేలాగా మాకెందుకు ఏంటంటే తక్కువ అంటే, నాకు ఫస్ట్లో ఒక ముక్క రాదు, నేను పిచ్చి పిచ్చి నేమ్స్ ఇచ్చేవాడిని. బట్ మీకు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఒక జాబ్ వచ్చి దాంట్లో యూస్ చేసే కొద్దీ ఒక అలవాటు అయిపోతుంది. ఓకేనా. మీరు ఎప్పుడు ఆలోచించాల్సింది సింటాక్స్ ఎలా, మీ లాజికల్ థింకింగ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, సింటాక్స్ గుర్తుందా లేదా, అంతవరకే. అంతేగాని వేరియబుల్ నేమ్స్ అవన్నీ మీకు చేసే కొద్దీ వస్తుంటుంది. ఓకేనా. దాని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. సో ఇక్కడ ఒక యారో ఫంక్షన్ తీసుకుంటాం. తీసుకొని ఇందులో ఏం చేస్తాం అంటే 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటి వచ్చి స్టేట్ అనమాట. స్టేట్కి మనం వాల్యూ ఇవ్వాలి కదా, స్టేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ స్టేట్. ఓకే, అంటే స్టేట్ అనే ఆర్గ్యుమెంట్కి వాల్యూ ఇనిషియల్ స్టేట్ కింద పాస్ చేస్తాను. క్లియరా. కామా యాక్షన్. ఇప్పుడు స్విచ్ ఆఫ్ యాక్షన్ డాట్ టైప్. నా యూజర్ రెడ్యూసర్ వీడియో చూసిన వాళ్ళకి ఏదో గుర్తొస్తా ఉంటుంది, అంటే ఏదో సిమిలర్గా ఉంది అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు కేస్ ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఇంతో డిఫైన్ చేసాం కదా అది. ఇక ఏమి ఇస్తాం అంటే రిటర్న్ డాట్ 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 స్టేట్ కామా కౌంట్ స్టేట్ డాట్ కౌంట్ +1. ఇది రిటర్న్ కాపీ చేసుకుంటున్నాము. మళ్ళీ కేస్ డిక్రిమెంట్, రిటర్న్ కాపీ పేస్ట్ చేసేసి -1. ఇంకా డిఫాల్ట్గా ఒక కేసు ఇస్తాం, డిఫాల్ట్ రిటర్న్ స్టేట్. క్లియరా. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేసినాము, రిడక్షన్ ఒక ఫోల్డర్లో యాక్షన్ డాట్ జేఎస్లో వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసినాం. ఇక్కడ దీంట్లోకి వచ్చేసి యాక్షన్ డాట్ టైప్ ఏదైతే ఆ టైప్ తగ్గట్టు నాకు ఇక్కడ ఆ కేసులోకి పోయి ఆ కోడ్ చేయాలని. ఇవి కొంత డౌట్ రా చేయమని, ఈ యాక్షన్ డాట్ జేఎస్ సపరేట్ ఫైల్ తీసుకొని ఇదే ఈ వాల్యూ ఇచ్చి ఈ వేరియబుల్ నేమ్ ఇచ్చి ఆ వేరియబుల్ నేమ్ని ఇక్కడ పెట్టేవాళ్ళు ఇక్కడే డైరెక్ట్ ఇంక్రిమెంట్ అని పెట్టచ్చు కదా మీరు అడగచ్చు. బట్ ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. మనకు రిడక్స్లో ఫస్ట్ నుంచి ఈ విధంగా డిఫైన్ చేస్తున్నాం. అండ్ మీరు పెద్దవైన స్టార్టప్ కంపెనీస్ అయినా వేరియబుల్స్ అనేవి ఇట్లా వాల్యూస్ అనేవి ఎప్పుడు వాళ్ళు మోస్ట్లీ హార్డ్ కోడెడ్ ఇవ్వరు. ఓకేనా. హార్డ్ కోడెడ్ అంటే నథింగ్ బట్ వాల్యూ డైరెక్ట్గా ఇవ్వడం. ఓకేనా. అంటే ఇట్లా ఇప్పుడు ఇంక్రిమెంట్ ప్లస్ ఇంక్రిమెంట్ మీరు నంబర్ 10 ఇవ్వాలనుకో ఇక 10 అని ఇచ్చేస్తారు, దాన్ని హార్డ్ కోడెడ్ వాల్యూస్ అంటాం. అలా కాకుండా ఒక వేరియబుల్కి 10 అసైన్ చేసి వేరియబుల్ ఇచ్చామంటే అది బెస్ట్ ప్రాక్టీస్. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇంక్రిమెంట్ అనేది మీరు ఒక 4 to 5 ఫైల్స్లో వాడారనుకోండి. ఎగ్జాంపుల్కి రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్లో అంటే కంపెనీలో ఒక 10 to 20 ఫైల్స్ వాడింటారు. ఏదో రీజన్ కొద్దీ ఆ నేమ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. ఇది మీరు ప్రతి ఫైల్ ఎతకాలి. మీకు ఇంత సింపుల్గా ఉన్న స్ట్రక్చర్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రతి ఫైల్ ఎత్తుక్కుంటూ పోయాక మీరు అప్డేట్ చేయాలి. ఒకవేళ అప్డేట్ చేసినా కొన్నిసార్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఏదైనా ఫైల్లో మీరు మర్చిపోయిండొచ్చు. సో అలాంటి కేసులో ఏం చేస్తారు, ఈ ఫైల్లోకి వచ్చి మీరు ప్రతి చోట ఈ వేరియబుల్ యూస్ చేశారు, మీకు వాల్యూ చేంజ్ చేయాలి. సో డైరెక్ట్గా వాల్యూ చేంజ్ చేసేసారు అనుకోండి, మీకు ప్రతి ఫైల్లో వాల్యూ చేంజ్ అవుతుందా, ఎందుకు మీరు ప్రతి ఫైల్లో వేరియబుల్ని యూజ్ చేస్తారు కానీ డైరెక్ట్ వాల్యూని కాదు. ఓకేనా. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల మనము ఎప్పుడు ఇట్లా ఒక స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేస్తాం, ఏం ఊరికే కాదు. ఓకేనా. సో ఇది మనకు రెడ్యూసర్ అనమాట. దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నాము, ఇనిషియల్ స్టేట్ తీసుకుని దానికి స్టేట్ పెట్టాము. సో ఒకవేళ ఇంక్రిమెంట్ అయితే ఏం చేస్తున్నావు,
స్టేట్ అంటే స్టేట్‌లో నేను మీకు ఆల్రెడీ చెప్పా ఏమని కౌంట్ ఉంటది. ఇంకా నంబర్ ఆఫ్ వేరియబుల్స్ పెట్టుకోవచ్చు. సో, ఏ వేరియబుల్స్‌నో అవన్నీ డీస్ట్రక్చర్ చేసుకొని కౌంట్ వాల్యూ అప్డేట్ చేస్తున్నాం. ఇది మీకు అర్థమైంది కదా బేసిక్‌గా. ఇంతవరకు నా అన్ని వీడియోస్ చూసుంటే ఎవరికీ డౌట్ రాదు. ఎవరైనా ఈ వీడియో మాత్రం చూసే వాళ్ళకి చెప్తున్నా జస్ట్. ఓకేనా? సో, స్టేట్‌లో కౌంట్ అనే కీకి స్టేట్ డాట్ కౌంట్ ప్లస్ 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఒకవేళ కేస్ ఇంక్రిమెంట్ అయితే. డిక్రిమెంట్ అయితే -1 చేస్తున్నాం. ఇనిషియల్‌గా కౌంట్ అనేది 0 ఉంది. క్లియరా? ఓకే. యాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటే నెక్స్ట్ స్టోర్. గ్లోబల్‌గా ఒక చోట స్టోర్ చేసుకుంటామని చెప్పా కదా! నెక్స్ట్ ఆ స్టోర్ క్రియేట్ చేయాలి. దానికొచ్చేసి స్టోర్ డాట్ జేఎస్ ఓకేనా? ఇక్కడ కాన్స్ట్ స్టోర్ ఈజ్ ఈక్వల్స్ టు క్రియేట్ స్టోర్. ఇది మనకు ఆటోమేటిక్‌గా ఇంపోర్ట్ అవ్వట్లేదు. పర్లేదు మనం చేసుకుందాం. క్రియేట్ స్టోర్‌లో ఏమి ఇవ్వాలంటే రెడ్యూసర్ నేమ్ ఇవ్వాలి. రెడ్యూసర్ నేమ్ మనం ఏమి ఇచ్చినాము కౌంట్ రెడ్యూసర్ కదా! కౌంట్ రెడ్యూసర్ ఇంపోర్ట్ అయిపోయిందా? ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ స్టోర్. బట్ మనం క్రియేట్ స్టోర్ అనేది ఇంపోర్ట్ అవ్వలేదు. సో, అది ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ క్రియేట్ స్టోర్ ఫ్రమ్ ఓకేనా? సో, ఇక రిడక్స్ స్టోరీగా మనకి ఏదో స్ట్రైక్ ఆఫ్ లాగా వచ్చింది. ఈ స్ట్రైక్ ఆఫ్ ఎందుకు వచ్చిందిరా అంటే చూడండి. క్రియేట్ స్టోరీ డిప్రిసియేటెడ్ అంటే దీన్ని మేము డిప్రిసియేషన్ తీసేసాము అని. అంటే వర్క్ అంతా అవుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ రికమెండెడ్ వే. డిప్రిసియేట్ అంటే ఇంకా నుంచి ఇండస్ట్రీలో దీన్ని యూజ్ చేయండి స్టోర్ క్రియేట్ చేసే కానీ రికమెండెడ్ వే కాదు ఇది. రికమెండ్ ఏముంది? వి రికమెండెడ్ యూజింగ్ ద కాన్ఫిగర్ స్టోర్ మెథడ్ అట్ రిడక్స్ జేఎస్ టూల్ కిట్ ఓకేనా? మనకు రిడక్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కోర్ రిడక్స్ ఓకేనా? ఇంకోటి రిడక్స్ టూల్ కిట్. 2 మోస్ట్‌లీ సిమిలర్ ఉంటాయి. బట్ రిడక్స్ టూల్ కిట్ ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు. నేను 2026లో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇప్పట్లో మోస్ట్‌లీ 95% రిడక్స్ టూల్ కిట్టే ప్రిఫర్ చేస్తారు. ఓకేనా? రిడక్స్ చాలా రేర్ యూజ్ చేసేది. 2 చేసే పని ఒకటే గ్లోబల్‌గా స్టేట్‌ని మేనేజ్ చేయడం. బట్ అది డిఫైన్ చేసే విధానం రిడక్స్ టూల్ కిట్ చాలా సింపుల్‌గా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఆ నెక్స్ట్ వీడియోలో చెప్పి మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఇది మీకు ప్రాబ్లమ్ అర్థం కావాలి కదా! రిడక్స్ టూల్ కిట్ ఉంది. రిడక్స్ ఉంది. 2 బానే ఉన్నాయి. అసలు రిడక్స్‌లో మనకి ఏం సమస్య ఉంది? రిడక్స్ టూల్ కిట్ ఎందుకు యూజ్ చేసామో అర్థం కాదు కాబట్టి ఈ వీడియోలో రిడక్స్ గురించి మాత్రం చెప్తున్నా. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో రిడక్స్ టూల్ కిట్ చెప్తే అప్పుడు ఓకే. రిడక్స్‌లో ఈ విధంగా చేసేవాళ్ళం. ఇందులో రిడక్స్ టూల్ కిట్‌లో ఈ విధంగా చేస్తున్నాం. అప్పుడు మీకు డిఫరెన్స్ నీట్‌గా అర్థమవుతది. ఓకే. సో, ఓకే. ఇప్పుడు మనం స్టోర్ డిఫైన్ చేసాం. క్లియరా? మీకు ఇక్కడికి ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉందా చూడండి. బాగా గమనించండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఫస్ట్ యాక్షన్ డాట్ జేఎస్‌లో ఒక రిడక్స్ అనే దాంట్లో యాక్షన్ డాట్ జేఎస్ క్రియేట్ చేసుకొని మీకు కావాల్సిన వేరియబుల్స్ పెట్టుకున్నారు. మన ఎగ్జాంపుల్‌కి ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ కావాలి. కౌంట్ వేరియబుల్స్ కాబట్టి అది పెట్టుకున్నాను నేను. మీ ఎగ్జాంపుల్‌కి ఏది కావాలో అది డిక్లేర్ చేసుకోండి. ఓకేనా? ప్రతిసారి ఇదే సేమ్ ఉంటుందని చెప్పకూడదు. ఓకే. రెడ్యూసర్‌లో ఇనిషియల్ స్టేట్ కౌంట్ 0 అని ఇచ్చాము. కౌంట్ రెడ్యూసర్ అని చెప్పి స్టేట్ యాక్షన్ స్విచ్ కేస్ ఇచ్చి అందులో కేసెస్ రాస్తున్నాం. కేసింగ్ ఇందులో కూడా గమనించండి. నాకు ఓన్లీ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి రెడ్యూసర్‌లో ఒకవేళ ఇంక్రిమెంట్ అయితే ఏం చేయాలి? డిక్రిమెంట్ అయితే ఏం చేయాలని చెప్తున్నాం. ఓకేనా? ఈ యాక్షన్ అనేది ఒకవేళ ఇంక్రిమెంట్ అంటే ఏం చేయాలి? డిక్రిమెంట్ అంటే ఏం చేయాలని చెప్తున్నా. లేదు మీకు ఒకవేళ 4-5 వేరియబుల్స్ ఉన్నాయి మీ యూజ్ కేస్ తగ్గట్టు. అప్పుడు మీరు 4-5 కేసెస్ రాయాలి. రెండే రాయకూడదు. ఓకే. నెక్స్ట్ స్టోర్ డాట్ జేఎస్ ఇంక అందరికీ సేమే ఉంటది. ఇదేం చేంజ్ ఉండదు. ఎందుకు? క్రియేట్ స్టోర్ అనే రిడక్స్ నుంచి తెచ్చుకుంటాను. ఈ కౌంట్ రెడ్యూసర్‌ని రెడ్యూసర్ డాట్ జేఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాను. ఈ స్టోర్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఇది సేమ్ ఇదేం చేంజ్ అవ్వదు. జస్ట్ ఈ నేమ్ ఒకటి మీరు ఏమి ఇచ్చింటే అది చేంజ్ అవ్వచ్చు. కానీ మిగతాదంతా సేమ్ ఉంటది. ఓకే. మీరు యాక్షన్స్ ఏవో పెట్టినారు. ఏ యాక్షన్‌కి ఏమేమి చేయాలో కూడా చేసినారు. ఇవన్నీ మళ్ళీ స్టోర్ ఓకేనా? ఏ స్టోర్‌లో మెయింటైన్ చేయాలో పెట్టారు. ఇప్పుడు ఈ స్టోర్ మనకు చెప్పాలి కదా! ఇట్లా ఒక గ్లోబల్‌గా ఒక స్టోర్ ఉంది. ఏ కాంపోనెంట్ అయినా ఈ స్టోర్‌నే వాడుకోని అని చెప్పాలి కదా మనం. సో, అది యూజ్ చేసేకి మెయిన్ డాట్ జేఎస్‌లోకి రావాలి. ఓకేనా? వచ్చి మీకు ఇక్కడ కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి. ఇంతకుముందు యాప్ డాట్ జేఎస్ఎస్‌కి ఇట్లా వేరియబుల్స్ పాస్ చేయాలి అంటే మనం మెయిన్ డాట్ జేఎస్ఎక్స్‌లో ఇట్లా కంటెక్స్ట్‌ని యూజ్ చేయలేకపోతాం ప్రొవైడర్. యాప్ డాట్ జేఎస్ఎక్స్‌లో యూజ్ చేయాలని చెప్పా లాస్ట్ వీడియోలో. ఓకేనా? ఇవి మీకు చెప్పాను 50-50 అర్థమవుతుంటే లాస్ట్ వీడియో కంపల్సరీ చెక్ చేయండి. లేదంటే మీకు 50-50నే అర్థమవుతది. ఓకేనా? అంటే ఓన్లీ ఈ వీడియో చూసే వాళ్ళకి. సో, ఇలా ఈ ఇష్యూస్ అని లేకుండా సింపుల్‌గా నీట్‌గా ఉండేకి ఇందులో వెళ్తాం. ఓకేనా? ఇక్కడ ఏం వెళ్తామంటే ప్రొవైడర్ ఇది కూడా ఇంపోర్ట్ అవ్వలేదు. పర్లేదు. కంట్రోల్ ఎక్స్ ఓకేనా? మనకి ఇక్కడ యూజర్ కంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్ అవేం అవసరం లే. యూజ్ కంటెక్స్ట్‌లో యూజ్ చేసినట్టు జస్ట్ ప్రొవైడర్. ఈ ప్రొవైడర్‌ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. మాకైతే ఆటోమేటిక్‌గా అవుతది. ఈసారి అవ్వలేదు కాబట్టి మనమే చేస్తున్నాం. ప్రొవైడర్ ఫ్రమ్
రియాక్ట్ రిడక్స్. ఓకేనా. ఇంకొంచెం మనం యూజ్ చేసేవన్నీ రియాక్ట్ రిడక్స్ నుంచి వస్తాయి. ఓన్లీ ఈ క్రియేట్ స్టోర్ ఒకటి రిడక్స్ నుంచి వస్తుంది, మిగతా రియాక్ట్ రిడక్స్ నుంచి వస్తాయి. ఓకే, అది ఇంపోర్ట్ చేసి ఇక చూడండి న్యూ డిపెండెన్సీస్ ఆప్టిమైజ్ వచ్చినాయి. ఇంకొంచెం ఆటోమేటిక్గా అవి ఇంపోర్ట్ అవుతాయి. చూద్దాం. ఓకే, మీరు మెయిన్ డాట్ జేఎస్ఎక్స్లోకి పోయి ప్రొవైడర్ ఇచ్చారు. ఇట్లా ఎందుకు ఇస్తాము, అది లాస్ట్ వీడియో చెప్పారు యూజ్ కాంటెక్స్ట్లో. అంటే వీటి లోపల ఉన్న కాంపోనెంట్స్ అన్నిటికీ ఈ స్టోర్ అనేది క్రియేట్ చేశాం కదా, ఈ స్టోర్లో ఉన్న వాల్యూస్, ఈ స్టోర్లో ఏ వాల్యూస్ ఉంటాయి, ఈ కౌంట్ రెడ్యూజర్లో ఉండేవి. కౌంట్ రెడ్యూజర్లో ఏముంది మనకి కౌంట్. సో ఈ కౌంట్ అనేది ఏ కాంపోనెంట్ అయినా యాక్సెస్ చేయాలి అంటే ఈ ప్రొవైడర్ లోపల ఏ కాంపోనెంట్ ఉంటుందో అది మాత్రమే దాన్ని యాక్సెస్ చేస్తాయి. ఈ ప్రొవైడర్ లోపల ఏముంది, యాప్ ఉంది. యాప్ లోపల ఏమున్నాయి, అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఆ విధంగా అన్ని కాంపోనెంట్స్ ఆ స్టోర్లో మనం డిఫైన్ చేసే వాల్యూస్ని యాక్సెస్ చేయగలవు, మాడిఫై చేయగలవు. క్లియరా. ఇంకో డిఫరెన్స్ వచ్చేసి మనకు యూజ్ కంటెక్స్ట్కి. ఓకేనా. ఈ యూజ్ కంటెక్స్ట్, క్రియేట్ కంటెక్స్ట్ ఇవన్నిటికీ మనం రూల్స్ డిఫైన్ చేయలేం కదా. ఎట్లా పడితే అట్లా దీన్ని అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేసి ఏమైనా చేయొచ్చు. బట్ ఇక్కడ మీకు మళ్ళీ యూజ్ రెడ్యూజర్ వీడియో చెప్పినట్టు ఈ వీడియో 2 వీడియోస్కి లింక్ అవుతూ కొత్త కాన్సెప్ట్ ఉంటుంది. ఫస్ట్ వీడియో వచ్చి యూజ్ కాల్ బ్యాక్ యూజ్ రెడ్యూజర్ వీడియో ఉంది, ఆ వీడియోకి లింక్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వీడియో యూజ్ కంటెక్స్ట్, ఈ 2 వీడియోస్ లింక్ అవుతాయి, ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, మీరు ఓన్లీ రిడక్స్ వీడియో చూస్తుంటే ఆ 2 వీడియోస్ చూసి రండి. ఓకేనా, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఓకే, ఇవి మనకు యాప్ ఇచ్చినాం. ఇక మీరు వాల్యూ ఇవ్వాలి కదా. యూజ్ కంటెక్స్ట్లో వాల్యూ కోసం ఇస్తారు. ఇక్కడ స్టోర్ ఇవ్వాలి. దీంట్లో మనం స్టోర్ అని రిప్రజెంట్ చేస్తాం, వాల్యూ అని కాదు. స్టోర్ వచ్చి స్టోరే, మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేసామో కదా. ఓకే, ఈ స్టోర్ ఇంపోర్ట్ చేసుకో. క్లియర్. ఇప్పుడు మనకి ఈ స్టోర్ అనేది ప్రతి చోట యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, హోమ్లోకి వెళ్దాము. హోమ్లోకి వెళ్ళి ఇవి తీసేద్దాము. కాన్స్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, వాల్యూని కన్జ్యూమ్ చేసుకోవాలి ఇప్పుడు మనం. ఓకేనా, వాల్యూని కన్జ్యూమ్ చేసుకునేకి యూజ్ కంటెక్స్ట్ వీడియోలో ఏం చేసినాం మనము, యూజ్ కంటెక్స్ట్ అని యూజ్ చేసాం వాల్యూని కన్జ్యూమ్ చేసుకునేకి. బట్ దీంట్లో ఏం చేస్తామంటే యూజ్ సెలెక్టార్. ఓకేనా, ఇది మనకు రియాక్ట్ రిడక్స్ నుంచి ఇంపోర్ట్ అయించండి. ఓకేనా, మీరు బాగా గమనించుకుంటాను. ఇవి రాసినప్పుడు కొన్నిసార్లు ఆటో ఇంపోర్ట్ అవుతాయి, కొన్నిసార్లు ఇష్యూస్ ఆటో ఇంపోర్ట్ అవ్వవు. ఇది ఇంపోర్ట్ గమనించుకుంటూ ఉండండి, అవుతున్నాయా లేదా. అవ్వకపోతే ఇందాక నేను చేసినట్టు ఇంపోర్ట్ చేసుకోండి మీరే ఓన్గా. ఓకేనా. సో మళ్ళీ ఇందులోనే ఒక ఫంక్షన్, ఇది మనకు స్టేట్ అనే వాల్యూ ఇస్తారు. దాంట్లో స్టేట్ డాట్, స్టేట్ అంటే ఏంటి, ఇందులో ఇచ్చినామే స్టేట్. ఇది స్టేట్ ఈజ్ ఈక్వల్స్ ఇన్స్టాల్ స్టేట్, అంటే ఇది ఇన్స్టాల్ స్టేట్లో ఏముంది, కౌంట్ ఉంది. దీంట్లో ఎన్ని వేరియబుల్స్ అన్నా ఉండొచ్చు అన్న. సో ఉత్త స్టేట్ అంటే మనకు కౌంట్ రాదు కాబట్టి స్టేట్ డాట్ కౌంట్ అని ఇస్తున్నాం. ఓకేనా. అంటే ఇప్పుడు ఈ కౌంట్ వేరియబుల్ మనకు ఈ స్టేట్ డాట్ కౌంట్ ఉంది, ఉందో చూద్దాం. లాగ్ ఆఫ్ కౌంట్ ఈజ్ కౌంట్. ఓకేనా, చూద్దాం. హోమ్ కాంపోనెంట్లోకి పోయి ఇన్స్పెక్ట్, ఇవి తీసేద్దాము, రిఫ్రెష్ చేద్దాం. చూసారా, కౌంట్ ఈజ్ కౌంట్. ఈ ఎర్రర్ ఇప్పుడు సాల్వ్ చేద్దాము. ఓకే, అంటే కౌంట్ 0 అని వచ్చింది మనకు అక్కడ. ఓకే, క్లియరా. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ కౌంట్ పెట్టేద్దాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఈ కౌంట్ని అప్డేట్ చేయాలి. సేమ్ ఇదే కౌంట్ రిజిస్టర్ కాంపోనెంట్లో చూడాలి కదా. సో ఇదే మనం కాపీ చేసుకుందాము, రిజిస్టర్ కాంపోనెంట్కి వెళ్దాము, యూజ్ సెలెక్టర్ ఒకటి ఇంపోర్ట్ చేసుకుందాము, ఇక్కడ డైరెక్ట్ కౌంట్ అని వెళ్దాం. ఓకే, ఇది సేవ్ అయింది. ఓకే, అంతా బాగానే ఉంది. ఇవి మనకు కౌంట్ అనేది కనిపిస్తుంది కదా. ఆ ఎర్రర్ పోవాలి కదా. సర్లే, ఈ బటన్ నార్మల్ తీసేద్దాము. ఓకేనా. సో రిజిస్టర్ కాంపోనెంట్ పోతే ఇక కౌంట్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ కింద 0 అని ఉంది. బ్యాక్ వస్తే హోమ్ కాంపోనెంట్లో కౌంట్ ఉంది. సో ఇవి మనం టెస్ట్ చేసేది ఏంటి, లాస్ట్లో ఈ వీడియో హోమ్లో అప్డేట్ చేస్తే రిజిస్టర్లో పోయినప్పుడు అప్డేట్ అకౌంట్ రావాలి. ఓకేనా. ఆ రాసాక మేము ఇంతకుముందు లాగా ఇక్కడ రాసాను చూడు, ఇప్పుడు ఇక్కడ రాసాను చూడు, ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ రాసినాం కోడ్ అనేది, ఇక్కడ రాసినాం.
ఇంక్రిమెంట్ అయితే ఏం చేయాలి, డిక్రిమెంట్ అయితే ఏం చేయాలని కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, హోమ్లో బటన్ వచ్చి ఫస్ట్ది ఇంక్రిమెంట్, మళ్ళీ కంట్రోల్-C, కంట్రోల్-V, నెక్స్ట్ వచ్చి డిక్రిమెంట్ అని 2 బటన్స్ పెట్టిన. ఓకేనా. ఇక బిఆర్ ట్యాగ్ వాడదాం. సో ఓకే, ఇంక్రిమెంట్ ఉంది, డిక్రిమెంట్ ఉంది. రిజిస్టర్ క్లిక్ చేస్తే రిజిస్టర్ కాంపోనెంట్లోకి పోతుంది. ఇక 0 ఉంది, అన్నీ బాగానే ఉంది. ఇప్పుడు చెక్ చేద్దాం మనం అవుతాయి. ఇప్పుడు ఇంక్రిమెంట్ క్లిక్ చేసినప్పుడు నాకు ఈ ఫంక్షన్ ట్రిగ్గర్ అవ్వాలి, ఈ యాక్షన్ అనేది. సో దాన్ని మనం ఏం చేయాలంటే home.js వచ్చి కాన్స్ట్, మీకు ఆల్రెడీ యూజర్ రెడ్యూసర్ చూసింటే వాళ్ళకి ఐడియా వచ్చింటుంది, డిస్పాచ్. ఓకేనా. డిస్పాచ్ ఈజ్ ఈక్వల్స్ టు, మనం అందులో యూజ్ రెడ్యూసర్ ఆఫ్ అది వాడినాం కదా, దీంట్లో అట్లా ఉండదు, యూజ్ డిస్పాచ్ అని సపరేట్ ఉంటుంది. ఇది కూడా రియాక్ట్ రిడక్స్లో నుంచి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇంక్రిమెంట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్, సో డిస్పాచ్ ఆఫ్, ఇక ఏం పంపించాలి, ఆల్రెడీ యూజ్ రెడ్యూసర్ వీడియో చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, కొత్త వాళ్ళైతే ఓకే పర్లేదు, చెప్పకపోయినా పర్లేదు. సో టైప్ పంపించాలి. టైప్ ఏంటి, ఇంక్రిమెంట్. ఆ ఇంక్రిమెంట్ని ఇక్కడ తెచ్చుకుందాం. ఓకేనా. ఆ వేరియబుల్ ఎలాగో డిఫైన్ చేసాం కదా రిడక్స్ యాక్షన్ దాంట్లో. క్లియరా. సో ఇది క్లిక్ చేస్తే యాక్షన్ అవ్వాలి. ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ అలాగే డిక్రిమెంట్కి చేద్దాం. డిక్రిమెంట్కి వచ్చేసి డిక్రిమెంట్, ఆ వేరియబుల్ తెచ్చుకుందాం. క్లియరా. సో అంతే, మా అవుట్పుట్ చూద్దాం, చూసి మళ్ళీ ఓవరాల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రిఫ్రెష్ చేస్తా, కౌంట్ ఇస్ 0. ఇంక్రిమెంట్ క్లిక్ చేస్తున్నా, కౌంట్ 6 అయింది. మరి డిక్రిమెంట్ చేస్తున్నా, కౌంట్ 4 అయింది. ఇప్పుడు రిజిస్టర్ కాంపౌండ్లోకి పోయినా అనుకో, చూసారా ఇక్కడ కౌంట్ 4 అయింది. అంటే మనకు గ్లోబల్గా స్టేట్ అనేది అప్డేట్ అవుతుంది. క్లియరా. అంతే సింపుల్, మనకి ఇది రిడక్స్. ఓకేనా. సో రిడక్స్ అనేది మనకి ఏం చేస్తుందంటే, దీన్ని ఎప్పుడు రివర్స్లో రావాలా, ఫస్ట్ నుంచి రాకూడదు. మనం ఫస్ట్ ఒక ఈవెంట్ అనేది డిస్ప్లాచ్ అవుతుంది, నథింగ్ బట్ ఈవెంట్, నథింగ్ బట్ ఒక యాక్షన్. ఓకేనా. ఒక యాక్షన్ అనేది డిస్పాచ్ అవుతాం, డిస్పాచ్ చేసే మనము డిస్పాచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూజ్ డిస్పాచ్ ఆఫ్ యూజ్ చేస్తాం. దాంట్లో ఇది ఇస్తావు, ఏమి ఇస్తావు, టైప్ అనేది ఇంక్రిమెంటా డిక్రిమెంటా ఇస్తావు. ఐ మీన్ అంటే మీరు ఏం డిఫైన్ చేసింటే ఆ టైప్ ఇస్తారు. ఓకేనా. ఆ టైప్ చేసిన రెడ్యూజర్లోకి పోయి ఆ టైప్, ఆ కేసుకి సెలెక్ట్ చేసుకుని ఆ కేసులో కోడ్ మనకు చేసి ఆ స్టేట్ అనేది అప్డేట్ చేస్తుంది. స్టేట్ అప్డేట్ చేసినాక జనరల్గా అసలు ఈ స్టేట్ అంతా ఎందుకు అప్డేట్ చేస్తున్నావు, నీకు రీరెండర్ అవ్వాలి యూఐలో, కాబట్టి మనకి యూఐ అనేది రీరెండర్ అవుతుంది. రీరెండర్ ఎక్కడెక్కడ అవ్వాలా, ఈ స్టేట్ వేరియబుల్ ఎక్కడైతే యూజ్ చేశారో, ఐ మీన్ ఈ కౌంట్ వేరియబుల్ ఎక్కడెక్కడ యూజ్ చేశారు, రిజిస్టర్లో యూజ్ చేసినాము, హోమ్లోనే యూజ్ చేసినాం, కాకపోతే రీరెండర్ అవుతాను. కాకపోతే ఇప్స్ 4 ఉంది, నేను బ్యాక్ పోతా, పోయి కదా మళ్ళీ ఇంక్రిమెంట్ చేసి 8 చేస్తా, రిజిస్టర్ కాంపోనెంట్లోకి వచ్చిన, అదే 9 చేస్తా, 9 అయింది. ఓకేనా. సో ఇలా ఓవరాల్గా మనకు అవుతుంది. మీరు రిడక్స్ క్రియేట్ చేయాలంటే అప్పుడు ముందర నుంచి వెనక్కి రాండి, డిస్పాచ్ నుంచి కాకుండా ఫస్ట్ రిడక్స్ అనేది క్రియేట్ చేసుకొని ఫోల్డర్. ఈ స్ట్రక్చర్ అంతే, మీరు కాంపోనెంట్లోనే యాక్షన్ డాట్ అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, బట్ ఇది ఒక స్ట్రక్చర్. రిడక్స్లో యాక్షన్ డాట్ చేస్తే మీకు కావాల్సిన వేరియబుల్స్ కీస్ డిఫైన్ చేసుకొని రెడ్యూజర్లో ఒక ఫంక్షన్ తీసుకుంటారు. ఫంక్షన్ కానీ ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ ఒకటి తీసుకొని నాకు స్టేట్ ఇది కోసం, ఇది కూడా అంతే, ఇనిషియల్ స్టేట్ అని పెట్టుకో, మీరు 7 స్టేట్స్ అని పెట్టుకో, ఏదైనా పెట్టుకోండి. బట్ ఇనిషియల్ స్టేట్ అంటే ఫస్ట్ ఏం స్టేట్ ఉంది, కాంపౌండ్ రన్ కాకముందు అన్నట్టు మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇనిషియల్గా కౌంట్ 0 ఉంది అన్నట్టు, అది మీనింగ్ఫుల్ నేమ్స్ అంతే అవి. ఇంకా యాక్షన్ ఉంటుంది, స్విచ్ ఆఫ్ యాక్షన్ అంటే మీకు కావాల్సిన కేసు రాసుకుంటారు. అయిపోయినాక ఇదే లింక్ చేయాలి కదా, మీరు లింక్ చేసి ఇక్కడ స్టోర్ యూజ్ చేసుకుంటున్నారు. ఓకేనా. సో స్టోర్ యూజ్ చేసుకొని లింక్ చేస్తున్నారు క్రియేట్ స్టోర్ ద్వారా. తర్వాత మీరు మెయిన్ చేసి వచ్చి అంత సెటప్ అంతా చేసేస్తారు. ఇప్పుడు ఆ స్టోర్ అన్ని కాంపోనెంట్స్కి అవైలబుల్ ఉండాలి కదా, ఉండేకి ప్రొవైడర్లోకి వచ్చి ఆ ప్రొవైడర్ ఇంపోర్ట్ చేసుకో, రియాక్ట్ రిడక్స్ నుంచి స్టోర్ ఈజ్ ఈక్వల్స్ అని చెప్పి ఇక వాల్యూ ఇస్తారు. ఈ కీ స్టోరే పెట్టండి, ఈ లోపల వాల్యూ మీ ఇష్టం, మీరు ఇక్కడ ఏమి ఇచ్చింటే అది. నేను ఇక్కడ స్టోర్ ఇచ్చిన కదా, ఇక్కడ మీరు ఇక్కడ కౌంట్ స్టోర్ ఇస్తారా, కౌంటర్ స్టోర్ ఇస్తారా మీ ఇష్టం, ఈ నేమ్ మీ ఇష్టము. బట్ ఇక్కడ ఇది ఉంది కదా, కీ ఉంది కదా, ఇక్కడ స్టోర్ అయినా పెట్టండి. ఓకేనా. ఇంకా అయిపోయినాక ఇంక అంతే, మీరు దాన్ని యూస్ చేసుకోవాలి అంటే యూస్ సెలెక్టర్ అనేది, ఆ వాల్యూ తెచ్చుకోవాలంటే యూస్ సెలెక్టర్ యూజ్ చేస్తాం. యూస్ సెలెక్టర్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్టోర్ అనేది ఉంది కదా, ఆ స్టోర్లో ఉన్న ఒక వాల్యూ తెచ్చుకునేది యూస్ సెలెక్టర్ యూజ్ చేస్తాం. అది స్టేట్ అనేది మనకు ఆర్గ్యుమెంట్ అనుకోండి, ఫంక్షన్ కాబట్టి మోస్ట్లీ ఆర్గ్యుమెంటే అనుకోవాలా కరెక్ట్గా అయితే, లేదా పారామీటర్ అనుకోండి. ఓకేనా. దాంట్లో స్టేట్ అనే దాంట్లో నుంచి మీకు కావాల్సిన స్టేట్ వేరియబుల్, కౌంట్ అయితే కౌంట్, నేమ్ అయితే నేము, ఈమెయిల్ అయితే ఈమెయిల్, అట్లా తీసుకుంటారు. తీసుకొని ఈ వాల్యూ చేంజ్ చేసేకి డిస్పాచ్ అనేది యూజ్ చేస్తుంది, దానికి యూజ్ డిస్పాచ్.
క్లియరా? సో గైస్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో ద్వారా మీకు యూజ్ కంటెక్స్ట్ రిడక్స్‌కి మేజర్ ఒక 2-3 డిఫరెన్స్ ఏమో తెలిసాయి అనుకుంటున్నా. ఇంకా ఎక్కువగా అంటే నేను నెట్‌లో రీసెర్చ్ చేయను తప్పేం లేదు. అది మీ ఇంట్రెస్ట్. ఇంకా రిడక్స్ అనేది ఎలా యూజ్ చేస్తాము, సెటప్ అంతా ఎలా స్టోర్ అనేది కాన్ఫిగర్ చేయాలి ఇవన్నీ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్స్ చేయండి రిప్లై ఇస్తాను. అర్థమైంది అనుకుంటే మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.